ఇంకోటి రాజకీయాలకు మీరు రానికి కారణం ఏంది అసలు? ఇంకా నలుగురు అక్క జిల్లా సైలెంట్గా ఉన్నారు, మీ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళ ఫ్యామిలీలో చూసిన ఐదుగురు అక్క చెల్లెల్లో గొంతు ఎవరిది ఎక్కువ ఉంది, ఎవరు ఎదుటోళ్ళని భయపెట్టిస్తుంది. ఆ అసెంబ్లీలో కూడా ఆమె ఎట్లా అరుస్తుంది, మా ఎదుటోళ్ళని పెద్దోళ్ళని కూడా మాట్లాడుతుంది. మేము యాక్చువల్గా భరత్ సింహారెడ్డి గారు ఎమ్మెల్యే 94 తను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, టీడీపీకి గవర్నమెంట్కి అప్పుడు అసోసియేటెడ్గా ఉన్నారు తను. ఆ సమయంలో 96 పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. రామారావు గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి ఎలక్షన్. ఆ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్కి నన్ను అక్కడ అభ్యర్థిగా టీడీపీ పార్టీ పోటీ చేయమని అడిగి నన్ను నిలబెట్టడం జరిగింది. సో అప్పుడు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చిన, అంతవరకు డైరెక్ట్గా ఎప్పుడు రాలేదు, డైరెక్ట్గా అప్పుడు ఎంటర్ అయినాం. గెలిచేవారు అప్పుడు? నేను చాలా నేరోగా పోయినా, 5,000 లోపల మెజార్టీతోనే ఓడిపోయినాం అప్పుడు. సో ఆ తర్వాత నెక్స్ట్ 99లో కాంగ్రెస్ పార్టీలో చేరినాం, ఎన్నికల ముందు చేరిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన.